హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనే దానికి సంబంధించి నిరుద్యోగుల మధ్యన చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చదువుకుంటూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది ఐకాన్ ఇండియా. గతంలో చెప్పాము, మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వార్డ్ ఆఫీసర్లకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి, కమిషనర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి, దీంతోపాటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులని కూడా త్వరలో భర్తీ చేయబోతున్నారు అని చెప్పాము. అయితే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది వివిధ దశలలో జరుగుతూ ఉంటుంది. సో దానిని గురించి తెలుసుకుందాం. ఇక దీంతో పాటు ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందా అని అంటే ఐకాన్ ఇండియా చెప్తుంది 100% నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అనేవి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకు అనంటే మీ ముందుకు మరొక కొత్త అంశాన్ని తీసుకొచ్చింది ఐకాన్ ఇండియా. ఏంటి అనంటే ఏదైతే రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని పోస్టులు అంటే మొత్తం 161 పోస్టులని భర్తీ చేయాలి అని చెప్పేసి ఒక జీవోను జారీ చేయడం జరిగింది. ఎవరు జారీ చేశారు ఈ జీవోను అని అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు జీవోను జారీ చేశారు. ఏంటి ఆ పోస్టులు అని అంటే ఇందులో గ్రూప్ 1 క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 161 పోస్టులు అని అంటున్నాం. మరి ఇందులో మొత్తం 6 విభాగాల పోస్టులను జారీ చేయడానికి ఈ ప్రతిపాదనలు రెడీ చేశారు. ఈ ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఏమంటున్నాం, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇందులో జాయింట్ కమిషనర్ పోస్టులను 3 ఉన్నాయి అని చెప్పేసి 3 పోస్టులు దేనికి సంబంధించి అని అంటే జాయింట్ కమిషనర్ పోస్ట్స్కి సంబంధించి అని అంటున్నారు. వీటికి పే స్కేల్ ఆఫ్ పేను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జీవోలో 61,450 రూపాయల నుంచి 1,05,810 రూపాయల పే స్కేల్ అనేది కూడా ఇక్కడ వారు ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు రెండో పోస్ట్ ఏంటి అని అంటే డిప్యూటీ కమిషనర్ పోస్ట్. సో ఈ డిప్యూటీ కమిషనర్ పోస్ట్ అనేది మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇందులో దీనికి స్కేల్ ఆఫ్ పే ఎంత ఇవ్వడం జరిగింది అని అంటే 56,870 రూపాయల నుంచి 1,05,810 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు అనేవి కూడా ఇచ్చారు. ఇవి మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి గుర్తించారు. వీటికి సంబంధించి పే స్కేల్ ఎంత ఇచ్చారు అని అంటే 52,590 రూపాయల నుంచి 1,03,290 రూపాయల మధ్యన పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు మనం ఇక్కడ జాయింట్ కమిషనర్ అంటున్నాం, డిప్యూటీ కమిషనర్ అంటున్నాం, అలాగే అసిస్టెంట్ కమిషనర్ అని అంటున్నాం. ఈ కమిషనర్ స్థాయి పోస్టులు అనేవి అన్నీ కూడా దాదాపుగా గ్రూప్ 1 క్యాడర్లోకి వచ్చేటువంటి పోస్టులు. మొత్తం 3+6+10 అని అంటున్నాం. అంటే మొత్తం 19 పోస్టులు అనేవి గ్రూప్ 1 క్యాడర్లో నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది అనేది ఇక్కడ క్లియర్ అవుతుంది. ఇక దీంతో పాటు గ్రూప్ 2 క్యాడర్లో కూడా 3 రకాలైనటువంటి పోస్టులని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఒకటి ఏంటి అని అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, దీనినే మనం సిటీఓ అని అంటాము. ఈ సిటీఓ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి స్కేల్ ఆఫ్ పే ఎంత ఇవ్వడం జరిగింది అని అంటే 40,270 రూపాయల నుంచి 93,780 రూపాయల స్కేల్ ఆఫ్ పేని సూచించడం జరిగింది రిలీజ్ చేసినటువంటి జీవోలో. ఇక దీంతో పాటు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవి 59 ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి స్కేల్ ఆఫ్ పే ఎంత ఇవ్వడం జరిగింది అని అంటే 35,120 రూపాయల నుంచి 85,130 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక దీని తర్వాత మరో రకమైనటువంటి పోస్ట్ ఏంటి అని అంటే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. సో దీనికి సంబంధించి 65 పోస్టులు ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. దీనిలో పే స్కేల్ ఎంత ఉంది అని అంటే 28,940 రూపాయల నుంచి 78,910 రూపాయల పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇలా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది 15న ఒక జీవోను జారీ చేసింది ఈ నెల, అంటే నిన్న కాకుండా మొన్న.
సో ఇలా ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి గుర్తించడం జరిగింది ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక దీంతో పాటు దీనికి అడిషనల్గా ఏంటి అని అంటే కొత్తగా ఒక 18 సర్కిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 18 సర్కిల్స్లలో ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను గుర్తిస్తూ మొత్తం 161 రకాలైనటువంటి పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇందులో గ్రూప్ 1 క్యాడర్లోకి ఒక 19 రకాల పోస్టులు వస్తే మిగతా 142 పోస్టులు అనేవి గ్రూప్ 2 పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి గుర్తించబడినటువంటి ఖాళీలు ఉన్నాయో ఈ ఖాళీలన్నింటినీ కూడా త్వరలో భర్తీ చేస్తారు. ఎలా భర్తీ చేస్తారు అని అంటే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి 100% అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే వివిధ శాఖలకి సంబంధించినటువంటి ఖాళీలను గుర్తించే పనిలో ఆయా డిపార్ట్మెంట్స్ అనేవి ప్రస్తుతం ఉన్నాయి. ఇటీవల మనం మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2298 పోస్టులను గుర్తించినారు ఆఫ్టర్ రేషనలైజేషన్ అని చెప్పేసి మాట్లాడినాం. అంటే కొన్ని మున్సిపాలిటీలలో ఎక్కువ మంది వర్క్ చేస్తుండొచ్చు, కొన్ని మున్సిపాలిటీలలో తక్కువ మంది వర్క్ చేస్తూ ఉండవచ్చు. సో ఇలా ఈ ఎక్కువ తక్కువలను గుర్తించిన తర్వాత మొత్తం 2298 పోస్టులు అనేవి గుర్తించారు అని చెప్పేసి అన్నాం. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేందుకు, ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కేటీఆర్ గారు సూచించారు అధికారులకు అనేది లాస్ట్ మనకు ఉన్నటువంటి న్యూస్. ఇప్పుడు నిరుద్యోగులకి సంబంధించినటువంటి మరొక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా 161 పోస్టులను గుర్తించడం జరిగింది అని అంటున్నాం మనం. ఇందులో 19 పోస్టులేమో గ్రూప్ 1 నుంచి రావడానికి అవకాశం ఉంది, రిమైనింగ్ 142 పోస్టులేమో గ్రూప్ 2 నుంచి రావడానికి అవకాశం ఉంది అని అంటున్నాం. గ్రూప్ 1లో 3 రకాల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2లో 3 రకాల పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో ఈ జీవోలో 4th పాయింట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని అని అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అవుట్ ఆఫ్ ద అబో శాంక్షన్డ్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ జీవో కాపీ మీ దగ్గర ఉంటే మీరు ఇందులో చూడొచ్చు. 4th పాయింట్లో డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి వివిధ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఈ విభాగాలకి సంబంధించినటువంటి ఖాళీలను గుర్తించే ప్రక్రియ అనేది ప్రారంభమైంది అని అంటున్నాం. ఆ ఖాళీలను గుర్తిస్తూ ఎన్ని పోస్టులని మనం రిక్రూట్ చేయవచ్చు అనేటువంటి ప్రక్రియ పైన కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ టైం మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి కమర్షియల్ ట్యాక్స్ వేకెన్సీస్కి సంబంధించి అసలు ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది నాకున్నటువంటి అవేర్నెస్ మేరకు మీకు చెప్తాను. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ దీనికి సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఈ ఖాళీలను గుర్తించిన తర్వాత అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. సో వీరు ఏం చేస్తారు అని అంటే వాటిని ఏదైతే చీఫ్ సెక్రటరీ ఉంటారో వారికి ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది గుర్తించిన తర్వాత అది చీఫ్ సెక్రటరీకి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. సో ఆర్థిక శాఖ మంత్రి ఈ పోస్టులకి సంబంధించి ఆమోదం తెలుపుతున్నారా లేదా అనేది అక్కడికి ఫైల్ని ఫార్వర్డ్ చేయడం ఉంటుంది. అక్కడికి ఫైల్ అనేది ఫార్వర్డ్ అయిన తర్వాత సీఎంకి అంటే సీఎం నోటీస్లో ఈ అంశాన్ని ఉంచి సీఎం ద్వారా ఈ పర్మిషన్ తీసుకొని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పోస్టులను భర్తీ చేయవచ్చా లేదా అనే దానికి సంబంధించి ఆమోదం అనేది ఇస్తుంది. సో ఇలా ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే మనం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 161 రకాల పోస్టులు ఉన్నాయి అని అంటున్నామో ఈ పోస్టులకి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం అనేది కూడా తెలపడం జరిగింది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి మరొక పాయింట్లో తెలపడం జరిగింది. ఏ పాయింట్లో అనంటే దీనికి సంబంధించి 8th పాయింట్లో లాస్ట్ పాయింట్లో చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే దిస్ ఆర్డర్ ఇష్యూడ్ విత్ ద కాన్కరెన్స్ ఆఫ్ ద ఫినాన్స్ డిపార్ట్మెంట్. అంటే ఈ ఆర్డర్ అనేది ఈ జీవో అనేది ఎలా జారీ చేస్తున్నాము అని అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి ఆమోదం తీసుకున్న తర్వాత
కాన్కరెన్స్ సమ్మతి తీసుకున్న తర్వాత దీనిని జారీ చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఒక నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాబ్లని అంటే వేకెన్సీస్ని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. వాటికి ఆమోదం కూడా తెలిపారు. సో ఇలా ఆమోదం అనేది తెలిపిన తర్వాత ఏం చేస్తారు అని అంటున్నాము, సింపుల్గా గుర్తుంచుకోండి. ఈ ఫైల్ అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అంటే చీఫ్ సెక్రటరీకి వెళ్తుంది. చీఫ్ సెక్రటరీ నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అంటున్నాం, ఫినాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అని అంటున్నాం. ఫినాన్స్ డిపార్ట్మెంట్ సీఎం పర్మిషన్ తీసుకున్న తర్వాత దీనికి ఆమోదం తెలుపుతారు అని అంటున్నాం. ఓకేనా? ఇలా ఆమోదం తెలిపిన తర్వాత ఫైల్ అనేది మళ్ళీ చీఫ్ సెక్రటరీకి వచ్చిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అంటే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి జీవోస్ని జారీ చేస్తూ ఉన్నారు. ఇలా జారీ చేసిన తర్వాత ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్ట్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే టీఎస్పిఎస్సికి వెళ్తుంది. ఎక్కడికి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్తుంది. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ వచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ వేకెన్సీస్ని అన్నింటినీ కూడా వాటినన్నింటినీ కూడా కలిపి దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ ఇతర ప్రక్రియలన్నింటినీ కూడా పూర్తి చేసిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇలా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కొంత టైం పడుతూ ఉంది. సో అయితే ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే మన ప్రిపరేషన్కి ఉపయోగించుకుంటే బెటర్గా మనం జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా బీ పాజిటివ్గా ఉండండి. నోటిఫికేషన్లే రావు, అసలు నోటిఫికేషన్లే ఇవ్వరు, నోటిఫికేషన్లు ఇవ్వడానికి అవకాశమే లేదు అని చెప్పేసి ఎప్పుడైనా కూడా ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వారు అలా ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలి అని అంటే నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా జాబ్కి నేను ప్రిపేర్ అవుతాను, జాబ్ నేను సాధిస్తాను అనేటువంటి థాట్సే నీకు ఉండాలి. అలా ఆలోచిస్తేనే, అలా పాజిటివ్గా ఉంటేనే నువ్వు చదవగలుగుతావు, చదివింది అక్కడ ప్రజెంట్ చేయగలుగుతావు. సో ఈ పోటీలో ఉండేటువంటి రేస్లో నువ్వు ఫస్ట్ ఉంటావు. సో అలా ఉండడానికి మనం ట్రై చేయాలి. సో ఇప్పుడేంటి, మున్సిపల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం కొత్తగా దీనికి ఏం యాడ్ చేస్తున్నాము అని అంటే కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి జీవోను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. సో ఇలా మున్సిపల్ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పటివరకు అని అంటే 2298. ఇవి ఆఫ్టర్ రేషనలైజేషన్ తర్వాత గుర్తించినటువంటివి. సరే, ఇందులో వార్డ్ ఆఫీసర్ ఉంటాయా, లేకపోతే కమిషనర్ పోస్టులు ఉంటాయా, ఇంజనీరింగ్ పోస్టులు ఉంటాయని అంటే ఇందులో అన్ని రకాల పోస్టులు అనేవి ఉంటాయి. గతంలో మాకున్నటువంటి సమాచారం మేరకి వార్డ్ ఆఫీసర్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. కేటీఆర్ గారు, మినిస్టర్ గారు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాం, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా 161 ఖాళీలు ఉన్నాయి. వీటిని కూడా టీఎస్పిఎస్సి అనేది భర్తీ చేస్తుంది. అందులో గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ అవుతుంది అని అంటున్నాం. సార్, మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని అంటే వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీరు కోచింగ్ తీసుకుంటారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మీరు ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. మీ మైండ్ని అటు ట్యూన్ చేయండి. చేస్తేనే సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది బాస్. ఇక్కడ మీరు క్లాసులలో విన్నంత ఈజీగా అక్కడ నేర్చేసుకొని మనం జాబ్ సాధిస్తాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము అని అంటే హైలీ ఇంపాసిబుల్. మీరు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది అన్నప్పుడే మనం మన ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి టైం అనేది చాలా చాలా తక్కువ. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఏ పార్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి అని అంటే రివిజన్ పార్ట్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. అప్పుడు రివిజన్కి ప్రిపేర్ అవుతేనే జాబ్లో నువ్వు అందరికంటే ముందుంటావు. సో కాబట్టి ఇప్పుడు ఈ 2 డిపార్ట్మెంట్స్ కాకుండా, మున్సిపల్ కాకుండా, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించి అంటే వేకెన్సీస్కి సంబంధించినటువంటి వాటిపైన కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా పలు రకాల వేకెన్సీస్ గుర్తించి
నోటిఫికేషన్ ఇవ్వడానికి టీఎస్పీఎస్సీ అనేది సిద్ధంగా ఉంటుంది. సో ఈలోపు ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చదవాలి. సో కాబట్టి మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయినా గ్రూప్ 2 ఆస్పిరెంట్ అయినా అసలు మీరు ఆస్పిరెంటే కాకుండా కూడా ఒక టార్గెట్ని పెట్టుకొని ఒక విజన్ తోటి ఒక విల్ పవర్ తోటి మీరు చదవండి. పక్కాగా నోటిఫికేషన్స్ వస్తాయి. గ్రూప్ 1 కానీ 2 కానీ ఖచ్చితంగా జాబ్ సాధించడానికి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే మనకి 100కు 100% అవకాశం ఉంది. మున్సిపల్కి సంబంధించినటువంటి నోటిఫికేషనే కాదు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా 161 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 19 రకాల పోస్టులు గ్రూప్ 1 ఉన్నాయి. మిగతా రిమైనింగ్ పోస్టులన్నీ కూడా గ్రూప్ 2 పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి ఐకాన్ ఇండియా చెప్తా ఉంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు ఆ జీవో కాపీని చూడొచ్చు. అలాగే ఎన్ని పోస్టులకి వేకెన్సీ ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బీ పాజిటివ్, బీ కాన్ఫిడెంట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.